హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రాండ్ లుక్తో సైడ్ బోర్డర్స్ అనేవి ఎలా గీసుకోవాలో, ముగ్గుతో ఎలా పెట్టుకోవచ్చో మీకు చూపిస్తున్నాను. చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. ఇవి మీరు వరలక్ష్మి పూజకి కానీ ఏ పూజలకైనా కానీ ఇది బోర్డర్స్ కింద చాలా గ్రాండ్ లుక్గా భలే డెకరేట్గా ఉంటుంది. మీకు ఇంకా డిజైన్స్, మోడల్స్ ఇంకా ఏవేవి కావాలో నాకు కామెంట్ చేస్తే మీకు ఆ ముగ్గులు మీకు నచ్చిన విధంగా డిజైన్స్ వేసి పెడతాను. ప్లీజ్ కామెంట్. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిద్దమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో